సో ఫస్ట్లీ బాలాజీ, అఖిల. మామూలుగా అమ్మాయిల పేర్ల ముందు ఇంకో పేరు ఉండడం ఓకే సహజమే. కానీ బాలాజీ అనేది కొంచెం డిఫరెంట్‌గా ఉంది కదా! అవును. అది దానికో పెద్ద కథే ఉంది. కానీ నేను చిన్నగా చెప్పేస్తాను. ఓకే. నార్మల్‌గా నేను అమ్మ కడుపులో ఉన్నప్పుడు తిరుపతి వెళ్ళామనమాట. అప్పుడు అమ్మకి ఇష్యూ వచ్చింది. ఓకే. ఇంకా నాన్న ఏంటంటే చాలా టెన్షన్ పడిపోయి నాకు చైల్డ్ అలాగా ఫ్రీగా పుట్టేశారు. ఎలాంటి కాంప్లికేషన్స్ లేదు అంటే నీ పేరు పెట్టుకుంటాను అని చెప్పేసి ఫిక్స్ అయ్యారు. చూస్తే అమ్మాయి పుట్టింది. అంటే అప్పుడు అంత అబ్బాయి అమ్మాయి అంత ఆలోచన ఉండదు కదా. పుట్టిన తర్వాత బా మీద రావాలి నక్షత్రం పేరు. ఐ మీన్ నక్షత్రం ప్రకారం బా మీద రావాలి. సో బాలాజీ అని ఫస్ట్ పెట్టేశారు. తర్వాత దాన్ని కంప్లీట్ చేయాలి కదా, ఏదో ఒకటి పెట్టాలి అని చెప్పి అఖిల అని చెప్పి పెట్టారు. అలా బాలాజీ అఖిల అయింది. పేరు వాళ్ళు చాలా ఇష్యూ కూడా వచ్చింది చిన్నప్పటి నుంచి. అబ్బాయి అమ్మాయి అనే టీచర్స్ కి అర్థం కాదు. బాలాజీ అఖిల్ అంతే. ఎవడరా ఈ బాలాజీ అఖిల్ కాలేజ్కి రాలా, బాలాజీ అఖిల్ గారు ఫెయిల్ అయ్యాడవడరా ఇలాగ అనుకునే వాళ్ళు. చివరిగా ఇప్పుడు మటుకు అఖిల అన్నది అందరికి అలా అలవాటు అయింది. ఇప్పటికి అయ్యింది. ఓకే. అదే 2 నేమ్స్ ఉండడం వల్ల బాలాజీ అఖిల చాలా డిఫరెంట్, అసలు సంబంధమే లేదు కదా అని అనుకునేవాళ్ళు. బట్ అఖిల ఈస్ క్యూట్. అఖిల నేను ఇంకా అలవాటు పడిపోయాను. నాకు బాలాజీ అఖిల అనేది కొంచెం డిఫరెంట్ గా క్యూట్ గా అలాగా అనిపిస్తుంది. ఇంట్లో ఏమని పిలుస్తారు? ఒక్క పేరు కాదండి, వాళ్ళ మూడు ప్రకారం పిలుస్తుంటారు. అమ్మ అఖిలమ్మ, బుడ్డమ్మ అలాగా పిలుస్తుంటారు. నాన్న మటుకు చంటోడా, వాళ్ళ మదర్ పేరు, మా నాన్నమ్మ పేరు రంగనాయకి. అలా ఇంకా ఇష్టం చిన్నోడా, తమ్ముడు అలాగే ఇంక ఇష్టం అండి. తన ఇష్టం తన మూడు ప్రకారం. మరి మీ అన్నయ్య వస్తే చెల్లె అని అంటాడు అన్న మటుకు. అని తను రవితేజ ఫ్యాన్ అనమాట. అదే యాస అదే ఇది వస్తూ ఉంటుంది. వస్తే చెల్లె అని అంటాడు. ఇంట్లో మొత్తం అసలు ఫన్ ఉంటారు కదా. మీ నాన్నగారు వీడియోస్ లో ఉంటే మాత్రం ఫుల్ ఫన్ ఎంజాయ్ చేస్తాం. మీ నాన్నగారు వీడియోస్ లో ఉంటే అసలు ఆ యాక్షన్ కూడా భలే చేస్తారు. ఎంత ఒప్పిస్తారు, ఎలా ఒప్పిస్తారు అసలు అంకుల్ వీడియోస్ కి? ఒప్పించడం ఒక ఎత్తు అంటే దానికి కష్టపడేది మామూలుగా ఉండదండి. ఒక చిన్న టేక్కి ఐ మీన్ ఒక చిన్న సీన్ కి 100 టేక్లు 120 టేక్లు అలా తీసుకుంటూ ఉంటే లాస్ట్ కి ఏదైనా ఒక మంచిది వచ్చినా చాలు 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 ఇంకా ఆపేద్దాము వచ్చేసింది అని డైలాగ్స్ అవన్నీ పాపం ఆయన కష్టపడతారు. అంతకుముందు ఇంకా చాలా బిజీగా ఉండేవాళ్ళు. అడుక్కుని రా నాన్న చేద్దాం నాన్న అని చెప్పి చేసేవాళ్ళం. అలాగే నాన్నకు కొంచెం అలవాటు అయింది. నా ఫేవరెట్ అయితే నీకు ఎప్పుడైనా కావాలంటే 50 అందిస్తారు, ఎప్పుడైనా రా, ఇప్పుడు కాదు. 56 టేక్స్ అయింది ఆ రోజు మటుకు. యాక్షన్ చెప్పాలి, జెస్టర్స్ చెప్పాలి. ఒక్కొక్కసారి కెమెరా ఆఫ్ లో ఉంటే మంచి యాక్టింగ్ చేస్తారు. మంచిగా ఎటకారం ఎక్కువ, ఫన్నీగా నీట్ గా అలా క్లీన్ గా ఉంటారు. బట్ కెమెరా అంటే ఇంకా షై ఫీల్ అయిపోతారు, అటు ఇటు చూసేస్తూ ఉంటారు. ఓకే. అలా ఒప్పించి అలా చేసుకుంటాం. ఇంకా ఎక్కడి నుంచి అఖిల గారు మీరు? అంటే బేసికలీ ఫ్రమ్ హైదరాబాద్? కాదండి, నేను పుట్టింది గుంటూరులో పుట్టాను. మా మదర్ గానీ ఫాదర్ గానీ అందరూ గుంటూరు అనమాట. అక్కడ నుంచి ఇంకా పుట్టడం వరకే అక్కడ పుట్టా కానీ ఇంకా డిఫరెంట్ ప్లేసెస్ తిరగాల్సి వచ్చింది. నాన్నకి ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉండేవి. దాని ప్రకారం ట్రాన్స్ఫర్స్ అవుతూ లాస్ట్ కి హైదరాబాద్ లో ఇంకా సెటిల్ అయ్యాను. ఏం చేస్తారు నాన్నగారు? నాన్నగారు ప్రాజెక్ట్ డైరెక్టర్ అండి, గవర్నమెంట్ ఎంప్లాయీ. తను ఎడ్యుకేషన్ వచ్చేసి MA వరకు చేశారు. తర్వాత జాబ్ చేసి ఇప్పుడు మటుకు హౌస్ వైఫ్ గా ఉన్నారు. ఓకే. అన్నయ్యని మీరు కొట్టి తనలో కసి పెంచానండి. ఏం చేపించారు? లాస్ట్ కి ఒక కుంఫు మాస్టర్ లా తయారయ్యాడు ఇప్పుడు. సో అన్న మటుకు తైకొండో ఛాంపియన్. తనకే ఓన్ అకాడమీ ఉంది. మీరు కూడా వచ్చి తైకొండో నేర్చుకోండి, స్పెషల్ గా ఆడపిల్లలు నేర్చుకోండి, బాగుంటుంది. నేను నేర్చుకున్నాను కొంచెం, కొట్టి తర్వాత అన్న కొంచెం నేర్పాడు. తర్వాత ఇదేదో నా ఫీల్డ్ లో లేదురా బాబు అని చెప్పి నేను ఇప్పుడు కూడా అన్నను కొట్టడానికి వాడుతుంటారు. అది ఇప్పుడు కొట్టడం అయితే లేదండి, గట్టిగా మంచిగా అరుచుకోవడం అలాంటివి ఉంటాయి. చిన్న ఫైట్స్ ఉంటాయి కానీ కొట్టడం లాంటివి అసలు ఉండవు. సో అఖిల గారు, యాజ్ ఐ సే గ్లామర్ ఫీల్డ్ ఇది. ఎస్పెషల్లీ మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్సర్గా కూడా నేను ట్యాగ్ ఒకటి ఇవ్వాలనుకోవట్లేదు. ఎందుకంటే ఎప్పుడో ఒక పోస్ట్ పెడతారు, చాలా రేర్గా ఒక పోస్ట్ ఉంటుంది. ఒక్క ప్రమోషన్ కూడా నేను చూసింది లేదు మీ వీడియోస్లో. లిప్సింక్ ఇచ్చి వీడియోస్ చేస్తారు కదా, ఏమీ చేయరు. ఓన్గా ఏదో కామెడీ అలా ఎంజాయ్ చేస్తుంటారు. ఎలా అంత ప్రపంచానికి చాలా దూరంగా బ్రతుకుతున్న ఫీలింగ్ వస్తుంది నాకు మిమ్మల్ని చూస్తే. నిజంగానే అది కొంచెం వాస్తవం అండి. నేను అంత తొందరగా అందరిలోకి వెళ్ళి కలిసిపోయి ఫ్రెండ్స్ చేసుకోవడం కూడా ఉండదు. అండ్ నేను అసలు ఇది స్టార్ట్ చేసి నేను ఎప్పుడో టిక్ టాక్ అని చెప్పి ఉంటే నార్మల్గా స్టార్ట్ చేద్దామని చేసా. కొన్ని
ఈ మంత్స్ తర్వాత మోడీ గారు చెప్పారు కదా బ్యాన్ చేస్తాను, దాని ముందే నాకు కొంచెం పేట్రియాటిక్ ఫీలింగ్ ఉండేది. నేనే అన్ఇన్స్టాల్ చేసేసాను, ఇది చైనా వాళ్ళది అన్నట్టుగా వాళ్ళు ఏదో అలాగా చెప్పేసరికి నేను అన్ఇన్స్టాల్ చేసేసాను. తర్వాత నేను ఇన్స్టాగ్రామ్ అలాగా పెట్టుకుని ఒక మ్యూజిక్ కోసం పెట్టుకున్నాను. మ్యూజిక్ వీడియోస్ చేద్దాము, కొంచెం ఆడియన్స్ అనేది వచ్చిన తర్వాత వాళ్ళలో ఎవరికైతే మ్యూజిక్ నిజంగా నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్, ప్యాషన్ ఉంటే ఒక 10 members అలాగా నేను తీసుకుని ఫ్రీగా నేర్పుదాము అన్నది నేను ఆ కాన్సెప్ట్ తో వచ్చాను. కానీ నాకున్న టైంకి దానికి నేను మ్యూజిక్ వీడియోస్ కన్నా ఈ ఫన్నీ రీల్స్ ఎక్కువ చేయడం జరిగింది. అలాగే ఇంకా అది ఎటో ఒకదానికి స్టార్ట్ చేస్తే అది దేనికో దారి తీసింది. మేము మ్యూజిక్ వీడియోస్ కూడా చూస్తుంటాం, గిటార్ బాగా ప్లే చేస్తారు. ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నారు గిటార్? 2013 అండి. నేను అప్పటి నుంచి నేర్చుకున్నాను, వరుసగా ఒక 8 years అలా నేర్చుకున్నాను. కర్ణాటిక్ నా ప్రిడామినెంట్ స్టైల్ అని చెప్పొచ్చు. నేను కర్ణాటిక్ నేర్చుకుని మళ్ళీ వెస్టర్న్ క్లాసికల్ నేర్చుకుని మళ్ళీ పియానో నేర్చుకున్నాను. అలాగా ఇంకా తర్వాత ఓన్ ప్రాక్టీస్. ఆఫ్టర్ 8 years మీకు గిటార్ అనేది ఏంటి, ఒక ఏదైనా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అనేది మీకు కంప్లీట్ గ్రిప్ వస్తుంది, ఇంకా మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ చాలా అసలు కనిపించకుండా మెయింటైన్ చేస్తూ ఉంటారు కదా, ఏం చేస్తారు ప్రొఫెషనల్లీ మీరు? ఇన్స్టాగ్రామ్ అది జస్ట్ ఒక బిట్ అండి. నా ఫుల్ టైం వచ్చేసి నేను హెచ్ఆర్ గా చేస్తుంటాను. అది హెచ్ఆర్ వీడియోస్ ఎందుకు వస్తున్నాయా అని అనుకునేదాన్ని నేను. మీరు హెచ్ఆర్ గా చేస్తాను. ఫుల్ టైం ఇంకా అదే ఫుల్ టైం హెచ్ఆర్, పైగా గిటార్ ప్లే చేస్తారు. గిటార్ ప్లే చేసుకుంటాను. ఇంట్లోనేనా అంటే బయట ఎక్కడైనా మ్యూజిక్ ఇన్స్టిట్యూట్ లో? అంతకు ముందు ప్లే చేసేదాన్ని, ఇప్పుడు లేదు, ఓన్లీ హెచ్ఆర్. ఓన్లీ హెచ్ఆర్. బీయింగ్ అండ్ హెచ్ఆర్ ఎప్పుడైనా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ని తిట్టుకున్నారండి ఫుల్ గా? సాఫ్ట్వేరే కాదండి, మా వాళ్ళని కూడా చాలా మందిని నేను తిట్టుకున్నానండి. అంటే సిచ్యువేషన్స్ అలాగ అవుతాయి, వాళ్ళని ఏదో అనేసుకోవాలని ఏం కాదు, కానీ సిచ్యువేషన్స్ అలా ఫామ్ అవుతూ ఉంటాయి. నేను ఒక్కొక్కసారి కొంచెం ఇల్లాజికల్ గా ఉండడం లాంటివి అవుద్ది, ఆ సిచ్యువేషన్ బేస్డ్ అలా తిట్టుకోవడం. కానీ ఎస్పెషల్ గా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అయితే అసలు ఎప్పుడు అలా అలా లేదా? అంటే 5 అయింది లేదంటే 6 అయింది వెళ్ళిపోవాలి ఇంటికి, if I say my mother is strict, I mean it bro. కరెక్ట్ అలాగ ఉండేదాన్ని. క్లాక్ అలా క్లిక్ అయింది అంటే ఇంక అంతే, ల్యాప్టాప్ మూసేసి ఓకే బై నేను వెళ్ళిపోతున్నా, అయిపోయింది, నాకు 8 hours కి మీరు ఇస్తున్నారు, నేను 8 hours ఉంటాను అన్నట్టు ఉండేదాన్ని. బట్ రాను ఇంకా రెస్పాన్సిబిలిటీస్ పెరిగే కొద్దీ మనకు ఇంకా అలా ఉండదు అనమాట. అది హెచ్ఆర్ అనే కాదు, ఏ ఫీల్డ్ అయినా సరే క్లాక్ అలాగ అయ్యింది వెళ్ళిపోవాలన్నది ఉండదు, రాను మారిపోద్ది. హానెస్ట్లీ నేను అంటే లొకేషన్ పంపిస్తాను, వాట్సాప్ నెంబర్ చెప్పండి అన్నప్పుడు మీరు ఐ డోంట్ యూజ్ వాట్సాప్ అండి, వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ నాకు ఏమీ లేవు, ఓన్లీ ఇన్స్టాగ్రామ్ అంటే వాట్ అంటే సోషల్ మీడియాకి ఇంత దూరంగా ఎందుకలా? అంటే అది బై చాయిసా లేదంటే బై ఛాన్స్ అలా జరిగిపోయిందా? చాయిసే అండి. అంతకు ముందు ఉండేది వాట్సాప్ వాడేదాన్ని నేను. ఇంకా ఒక స్టేజ్ వచ్చేసరికి నాకేమనిపించింది అంటే అవసరం లేదనిపించింది. నాకున్నదే కొంతమంది ఫ్రెండ్స్, 10 మంది ఉంటే 10 సంవత్సరాల నుంచి వాళ్ళే ఉంటారు. ఒక కొత్త ఫ్రెండ్ రావడం అన్నది టైం పడుతుంది నాకు చాలా. ఒకవేళ మింగిల్ అయినా సరే ఆ సిచ్యువేషన్ దానికోసం మాట్లాడతాను, తర్వాత మళ్ళీ అంతగా టచ్ లో ఉంటాను. యాంటీ సోషల్ పర్సన్ మరీ అలా చెప్పలేను, ఎందుకు నా ప్రొఫెషన్ బేస్ వల్ల నేను అలా చెప్పలేకపోతున్నాను. నార్మల్ గా అయితే అవసరం ఉన్నప్పుడు, వాళ్ళకి అవసరం ఉన్నా నాకు అవసరం ఉన్నా సరే నేను మాట్లాడతాం. ఫ్రెండ్స్ తక్కువ ఉన్నప్పుడు ఇంకా వాట్సాప్ తో మనకి పని లేదు, వాళ్ళే కాల్ చేస్తారు లేదా ఐఎం చేస్తారు, అలాగా మెయింటైన్ చేస్తున్నాం. చాలా గ్రేట్ అండి. అలవాటు అంతే. పూటకు ఒకసారి వాట్సాప్ ఓపెన్ చేయకపోతే గడవదు మా అందరికి. అవును. ఎప్పుడైనా ఇట్లాంటి సలహాలు ఇస్తారంటే 18 pages మూవీలో అనుపమ పరమేశ్వరన్ గారు ఫోన్ వాడకండి, ఫోన్ పక్కన పడేయండి, అలా నేచర్తో సంబంధం కలుపుకోండి, జనాలతో మాట్లాడండి అని చెప్తారు కదా? లేదండి, ఎవరికి నచ్చినట్టు వాళ్ళకు ఉండండి అని చెప్తా నేను. నేనేంటంటే నేను ఇలా ఉంటే నన్ను మటుకు అడగకండి, మీకు నచ్చినట్టు మీరు ఉండండి, నేను ఇలా ఉంటే ఎందుకు అలా ఉంటున్నాను అడగకండి అని అంటాను అంతే. ఓకే,